ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో ఎవరిని కదిలించినా కూడా కష్టాలే కన్నీళ్ళే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి కూడా వరదలో నానిపోయినటువంటి నేపథ్యంలోనే బతుకు జీవుడు అంటూ కూడా ఏదో రకంగా బయటపడ్డటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రస్తుతం మిగిలిపోయినటువంటి సామాన్లు ఏవైతున్నాయో బట్టలు కావచ్చు, మిగిలినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లను తీసుకొని కూడా ఈ రకంగా మూటలను ఎత్తుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆటోని మందలిస్తే కనీసం ఎక్కాలంటే 200 అడుగుతున్నారు. లేదన్నా రిక్షా తీసుకొని వెళ్ళాలన్నా కూడా కనీసం రిక్షాలు కూడా దర్శనం ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నిండా మునిగిపోయి జేబులో చిల్లిగవ్వ లేకపోవడంతో కిలోమీటర్ల దూరం కూడా నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు మనలాంటి యువకులు అయితే పర్లేదు, ముసలి వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక సంకన చిన్నపిల్ల ఉంది, మరొక నెత్తి మీద ఇలాంటి మూటలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత బరువు మోస్తూ కూడా కిలోమీటర్ల దూరం నడుస్తున్నాం. 4 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా కూడా బతుకు జీవుడు అంటూ అరిగోసను అనుభవించినటువంటి తమకు కనీసం వాహనాల సదుపాయం ఏర్పాటు చేస్తే మేము అనుకున్నటువంటి చోటుకు వెళ్తాం కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎంత అడుగుతున్నారండి ఆటో వాళ్ళు? ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 500 రూపాయలు అడుగుతున్నారండి. 600 అన్నారు, 500 రూపాయలు 600 రూపాయలు అడుగుతున్నారు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. అంటే ప్రభుత్వం మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు? ఏమి లేదండి. అలాంటి సౌకర్యాలు ఉంటే చాలా మంది నడకదారు ఎందుకు వెళ్తారండి? పిల్ల 4 రోజులు ఏమీ లేవు, తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఒకళ్ళు తెచ్చినా కానీ పైన ఇసిరేస్తే పైన వాళ్ళు ఏం తినాలా, కింద వాళ్ళు అంటే కుర్రోళ్ళు వాళ్ళు అందుకుంటున్నారు. మరి మా లాంటి వాళ్ళు ఎలా తినాలా? ఎట్లండి? అంటే మీకు మెడిసిన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా, మెడిసిన్స్ ఏమీ లేవు, మెడిసిన్స్ లేవు, ఆయాసం ఆయాసం, తిండి లేదు, నీళ్ళు లేవు. ఒకళ్ళు బుక్కల్ని కాపల మీద తీసుకొచ్చి ఎవరికైనా ఒకసాట వేస్తున్నారు అంతే. అపార్ట్మెంట్కి ఇట్లా ట్రాక్టర్లను పెట్టినాము, పడవలను పెట్టినామంటున్నారు. ఏమి పెట్టలేదు అసలు 4 రోజులు పట్టలేవు. ఇయ్యాలు వస్తున్నాయి పడవలు. కాదు, ట్రాక్టర్లను పెట్టి మిమ్మల్ని అందరినీ బయటికి తరలిస్తున్నాం. మా ఇవాళ వచ్చినాయి కానీ మమ్మల్ని ఎవరిని ఎక్కించుకోలే. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలాంటి మూటలు ఎత్తుకొని వెళ్తున్నారు కదా. అసలు ఇలా జరిగిద్దని అసలు మేము ఎప్పుడూ అనుకోలేదు. కనీసానికి మాకు తాగటానికి కూడా నీళ్లు లేవు. అసలు గబుక్కుని ఎవరికి ఏదైనా అయినా, కడుపుతో ఉన్న వాళ్ళైనా, బాగాలేని వాళ్ళైనా, ఏదైనా జరిగినా తీసుకురావడానికి కూడా సాయం చేసే వాళ్ళు కూడా మాకు లేరు. చాలా ఇబ్బందులలో ఉన్నాం మేమైతే. ఏంటి అని అంటే తినే ఆహారం మేము పోనీ డబ్బులు ఉన్నాయి కొనుక్కొచ్చుకుంటానికి కూడా కింద కొట్లు కూడా లేవు. అలానే మాకు వచ్చే వాళ్ళు కూడా కింద ఉండే పైకి రాస్తారు. అది దొరికినోడికే దొరుకుతుంది, దొరకనోళ్ళకి ఏదీ లేదు. మంచి నీళ్లు కూడా లేకోకుంటున్నామంటే మా పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఇట్లా మూటలు ఎత్తుకొని ఎంత దూరం నడుస్తారు మీరు? ఇప్పుడు చూడండి, ఆటో ఏదైనా మీ కళ్ళ ముందు అడుగుతాను, అతను ఏమంటున్నాడు 600 అడుగుతున్నాడు. ఆయన 600 అడుగుతున్నాడు. మేము అసలు అన్ని పోయి ఇలా ఉన్నాం. మేము 600 ఇచ్చి ఎక్కే స్థితిలో ఉన్నామా? అప్పటికే 300 ఇస్తామని కూడా అన్నా కూడా ఆటో డ్రైవర్ ఊరుకోవట్లేదు. ప్రతి బోట్లు కూడా డబ్బులే తీసుకుంటున్నారు. అక్కడ మాకేదో సాయం చేస్తున్నారు అనేసి లోపలికి వస్తున్నారు కానీ 50 రూపాయలు 100 రూపాయలు అంటున్నారు బోర్డు కంట. చిన్న పాపం తీసుకొని నడుచుకుంటూ వస్తున్నారు, మేము చూస్తూనే ఉన్నాం. 4 రోజుల పాటు నీళ్ళలో నాని ప్రస్తుతం కాళ్ళ నొప్పులతో వెళ్తున్నారు. అసలు అరికాళ్ళకు మేకులు గుచ్చుకుపోతాయి, గాజు మేకులు గుచ్చుకుపోతున్నాయి. వరదలు అసలు ఎలా వస్తున్నామో ఏంటి ఆ బాధ మాకు తెలిసింది. ఇన్ని రోజుల నుంచి ఆకలితో అల్లాడిపోయాం, నీళ్ళతో బాధపడ్డాం. కూడా దయా దాచం లేదండి. పడవలు కూడా ఇయ్యాలి వస్తుంది. అక్కడ ఆటో డ్రైవర్ అడుగుతుంటే 600 500 అనుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆటో డ్రైవర్. నా భర్త ఆటో డ్రైవరే కానీ ఆటో అందులో మునిగిపోయింది మాది. అదే ఉంటే మేము కూడా వేరే వాళ్ళకి సాయం చేద్దామనే ఆలోచన మాకు ఉంది. కానీ నా భర్త రోడ్డు మీద నుంచొని ఆటో కోసం వెతుకుతున్నాడు. సాయం చేసే వాళ్ళు ఒక్కరూ లేరు. చూసుకోవచ్చు, ప్రభుత్వం ట్రాక్టర్లను పెట్టి వరద బాధితుల్ని సహాయక చర్యలు చేపడుతూ వరద బాధితుల్ని బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు కేవలం నీటి మూటల్లానే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నెత్తిన ఇలాంటి మూటలు పెట్టుకొని కిలోమీటర్ల దూరం బతుకు జీవుడు అంటూ కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇప్పటికే దాదాపు 4 రోజుల పాటు నీళ్ళలో నాని ఉండడంతో ఒకవైపు పాదాలు చెడిపోయినాయి, మరోవైపు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరోవైపు వృద్ధులు మహిళలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం ఎడిపోయింది, యంత్రాంగం ఎడిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.